మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. తెలంగాణ కాంగ్రెస్ లో దళిత ఎమ్మెల్యేలు నారాజ్గా ఉన్నారా? అధికార పార్టీ శాసనసభ్యులే ప్రతిపక్ష నేతల కంటే ఎక్కువగా ఫైర్ అయిపోతున్నారా? వాళ్లు నేరుగా వెళ్లి స్పీకర్ని కలవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? స్వయంగా సొంత ఎమ్మెల్యేలే విపక్షానికి ఆయుధం ఇచ్చేశారా? అసలు కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేల విషయంలో ఏం జరుగుతోంది? వాళ్ల ఆవేదనకు కారణాలేంటి? కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారా అంటే జరుగుతున్న పరిణామాలు అదే విషయాన్ని చెబుతున్నాయన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. ఉమ్మడి నల్గొండ జిల్లా నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకి అవమానం జరిగిందంటూ ఆయనకు మద్దతుగా మిగిలిన ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ దగ్గరకు వెళ్లడాన్ని ఈ కోణంలోనే చూడాలంటున్నారు. అలాగే స్పీకర్ దగ్గరికి వెళ్లిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసిన కామెంట్స్ కూడా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఈ చర్యలు మాటలు ద్వారా కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యాలనుకుంటున్నారా, లేదంటే వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపాలనుకుంటున్నారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో. ఒకవేళ నిజంగా లోపాల్ని ఎత్తిచూపాలి అనుకుంటే నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమస్యని చెప్పుకునే వెసులుబాటు ఉంది. అలా కాదని ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేయడాన్ని ఏ కోణంలో చూడాలో అర్థం కావటం లేదు అంటున్నాయట పార్టీ వర్గాలు. ఒక రకంగా ఇది ప్రతిపక్షాలకు అస్త్రం ఇవ్వడమేనన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై పార్టీ ముఖ్య నేతలు, కొందరు ప్రభుత్వ పెద్దలు కూడా అసహనంతో ఉన్నట్టు సమాచారం. జిల్లాలో మంత్రుల సమావేశం దగ్గర నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఖచ్చితంగా అభ్యంతరకరమేనని, అయితే ఆ విషయాన్ని జిల్లా పోలీసు పెద్దల దృష్టికి తీసుకువెళ్లినా, లేదంటే సీఎం రేవంత్ రెడ్డిని నేరుగా కలిసి సమస్య చెప్పుకునే వీలున్నా ఆ రెండు మార్గాలను కాదని నేరుగా స్పీకర్ దగ్గరికి వెళ్లడం ఏంటి, కావాలని రచ్చ చేయటం కాదా అని ప్రశ్నిస్తున్నారట కాంగ్రెస్లోనే కొందరు. ఇప్పటికే ప్రోటోకాల్ విషయంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రచ్చ చేస్తుంటే ఇప్పుడు సొంత పార్టీ శాసనసభ్యులే స్పీకర్ని కలిసి ఫిర్యాదు చెయ్యడం, మీడియాకు ఎక్కడం లాంటి చర్యల్ని పార్టీ పెద్దలు కొంత సీరియస్ గానే పరిగణిస్తున్నట్టు సమాచారం. అలాగే మానకొండూరు ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో సీఐని పోలీస్ కమిషనర్ వేధిస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించడంపై కూడా భిన్న రకాల చర్చ జరుగుతోంది. ఇద్దరు పోలీసు అధికారుల మధ్య జరుగుతున్న వ్యవహారాన్ని ఎమ్మెల్యే హోదాలో ఉన్నతాధికారుల దృష్టికో ప్రభుత్వ పెద్దల దృష్టికో తీసుకువెళ్లి పరిష్కరించాలే తప్ప దాన్నో సమస్యగా చూపించడమేంటన్నది కాంగ్రెస్లోని ఓ వర్గం క్వశ్చన్. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని, అక్కడ సమస్యలు చెప్పినా పరిష్కారం కాకుంటే సీఎంకి విషయం చేరవేసే వ్యవస్థ కూడా ఉందని, అది ఇది కాదని నేరుగా స్పీకర్కే ఫిర్యాదు ఇచ్చి బయటికి తప్పుడు సంకేతాలు పంపినట్టయిందని చర్చించుకుంటున్నారట పార్టీ నేతలు. ప్రస్తుతం ప్రోటోకాల్కు సంబంధించిన వివాదంపై ఎమ్మెల్యేలు స్పీకర్కు ఫిర్యాదు చేసేంతవరకు బాగానే ఉన్నా తరువాత మీడియాతో మాట్లాడిన సందర్భంగా చేసిన కామెంట్స్పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయట. గతంలో 1-2 సందర్భాలలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నా వాటిని సెట్ చేశారు ప్రభుత్వ పెద్దలు. కానీ ఈసారి ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆలోచించాల్సిన విషయం. మరోవైపు తమ చర్య మిస్ఫైర్ అవుతుందని, ప్రతిపక్షాలకు అస్త్రమిచ్చి పార్టీని ఇరకాటంలో పెట్టినట్టవుతుందని ఎమ్మెల్యేలు ఊహించలేకపోయారా అన్న చర్చ సైతం జరుగుతోంది. ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించిన అధికారుల విషయంలో ప్రభుత్వం కఠినంగా ఉండాల్సిందే. అయితే అదే సమయంలో వాళ్లు కూడా అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఆచి తూచి వ్యవహరిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట. అయితే కాంగ్రెస్లోని కొందరు దళిత నేతలు ఈ వ్యవహారంపై త్వరలో సీఎంను కలవాలని నిర్ణయించుకున్నట్టు తెలిసిందే. వేముల వీరేశం ఎపిసోడ్లో బాధ్యుడైన ఏసీపీని సస్పెండ్ చెయ్యాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ వ్యవహారాన్ని పార్టీ ప్రభుత్వ పెద్దలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.